హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి రికరింగ్ డిపాజిట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేసినట్లయితే ఆ రికరింగ్ డిపాజిట్కి ఫిక్స్డ్ డిపాజిట్కి నామినీని ఎలా యాడ్ చేయాలి నేర్చుకుందాం. నామినీ అంటే ఎవరు? సపోజ్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్లయితే నామినీ అనే పేరు యాడ్ చేయడం వల్ల ఈ ఫుల్ అమౌంట్ అనేది ఆ నామినీకి వెళ్తుంది. ఫుల్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలామంది ఫిక్స్డ్ కానీ రికరింగ్ కానీ ఓపెన్ చేస్తారు కానీ నామినీని యాడ్ చేసుకోరు అనమాట. నామినీని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈరోజు వీడియోలో మనం నామినీని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎస్బీఐ యోనో యాప్ ఉపయోగించి అని చెప్పి నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ యోనో యాప్ అయినా పర్లేదు, ఎస్బీఐ యోనో లైట్ అయినా పర్లేదు, రెండింటిలోనూ మనం నామినీ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు లోపలికి వెళ్ళినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మేనేజ్ చేయొచ్చు అనమాట ఎస్బీఐ యోనో యాప్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధమైన ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ లాస్ట్లో సర్వీసెస్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు లోపలికి అయితే ఎన్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఇందులో మీకు ఆన్లైన్ నామినేషన్ అని చెప్పి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ నామినేషన్ అని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ టైప్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయండి. ఏ అకౌంట్? ట్రాన్సాక్షన్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్. డిపాజిట్ అకౌంట్ అంటే మీరు చేసిన ఎఫ్డి అకౌంట్ అవ్వచ్చు, ఆర్డి అకౌంట్ అవ్వచ్చు, వీటిని డిపాజిట్ అకౌంట్స్ అంటారనమాట. అదే ట్రాన్సాక్షన్ అకౌంట్ అంటే మీరు రోజువారీగా ట్రాన్సాక్షన్ చేసుకునే అకౌంట్ని ట్రాన్సాక్షన్ అకౌంట్ అని చెప్పి అంటారు అనమాట. ఇందులో ఆటోమేటిక్గా అమౌంట్ ఉంటుంది, మనం ఏటీఎంకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకుంటాం. ఇది ట్రాన్సాక్షన్ అకౌంట్ అనమాట. సో డిపాజిట్ అకౌంట్కి నేను నామినీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిపాజిట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఆర్డీ కానీ ఎఫ్డి కానీ చేసిన అకౌంట్స్ నంబర్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇందులో ఏ అకౌంట్కి మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు ఆ అకౌంట్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్లో ఉన్న అకౌంట్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ శాంపుల్ మీకు చూపించడానికి. దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. డిపాజిట్ అకౌంట్, సెలెక్ట్ అకౌంట్, అకౌంట్ నంబర్, స్విఫ్ట్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే నామినీ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. మీరు కనుక నామినీని యాడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ నామినీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అనమాట. రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి రిజిస్టర్ చేసుకోమంటుంది. ఇక్కడ రిజిస్టర్ నామినేషన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ అనమాట. దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నామినీ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ భార్య పేరు పెడదాం అనుకుంటున్నారా, మీ అబ్బాయి పేరు పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే మీ అమ్మాయి పేరు పెడదాం అనుకుంటున్నారా అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ నామినీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నామినీ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నామినీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ మీరు కానుకుంటే పెట్టవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో అన్ని పగడబందీగా ఉండాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద నామినీ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. నామినీ అడ్రస్ అంటే ఏంటంటే మొత్తం అడ్రస్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా యొక్క పేరు రాస్తే సరిపోతుంది అనమాట. సో నేను నా ఏరియా పేరు అనేది ఇస్తున్నాను. ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే నామినీ రిలేషన్షిప్. నామినీ మీకు రిలేషన్ ఏమవుతారు? వైఫ్ అవుతారా, లేకపోతే సన్నా, లేకపోతే డాటర్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ అది కూడా ఇవ్వాలి. సో ఇక్కడ నామినీ మనకి ఏంటని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నామినీ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ కరెక్ట్గా డాట్స్ అని పెట్టకుండా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే లోడ్ తీసుకొని ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా ఈ విధంగా వస్తుంది. మళ్ళీ అకౌంట్ నెంబరు, నామినీ నేము ఏం ఎంటర్ చేస్తాం, నామినీ నేము, తర్వాత నామినీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ అడ్రస్, నామినీ రిలేషన్షిప్ వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు నామినీ అనేది అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. ఓటీపీ రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి 275376 275376. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు నామినీ అనేది యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మీకు గమనించినట్లయితే
సక్సెస్ఫుల్గా నామినీ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఫైనల్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ గమనించారా, ఇక్కడ చూసారా, డియర్ కస్టమర్ నామినీ పర్టికులర్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ ఇన్ యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ వచ్చిందనమాట. సో నామినీ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయిపోయింది, మనకి మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మీరు నామినీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.